హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ శ్రావణ మాసపు మొదటి శుక్రవారం శుభాకాంక్షలు అండి. మేమైతే ఇదిగోండి ఒక చిన్న వీడియో చేసి పెడదామని పెడుతున్నాను. ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. బయట నేను ఉదయాన 4ంటికి లేసాను. అన్నీ బయటంతా కల్లాప జల్లేసుకున్నాము. ఇంకంతా లోపల క్లీన్ చేసుకొని వచ్చి లాస్ట్లో ముగ్గేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాగైతే సింపుల్గా వేసుకున్నా. నాకైతే ఇష్టం ముగ్గులు రంగులు వేయాలని. కానీ మా ఇంటి ముందు కుక్కలు అయితే బతకనివ్వ ఫ్రెండ్స్. ఎవరి గుమ్మంలోకి వెళ్ళవు, అదేంటో మరి. మా ఇంటి ముందుకు వచ్చి ఆ గుమ్మంలో ముగ్గంతా అది వీడియో కోసం అట్లా ఉంది ఫ్రెండ్స్. నాకు పూజ అయ్యేంతవరకు కూడా ఉంచమన్నమాట. ఏదో అలా అందుకని ఇంకా శుక్రవారం కదా ఫస్ట్ వారం అని వేసాను ఫ్రెండ్స్. చూడండి, నాకు వచ్చినట్టు అట్లా చిన్నగా ఏదో ముగ్గు వేసుకున్నాను. కొన్ని ఉన్న రంగులే వేసుకున్నాను. ఎప్పుడో కొన్న రంగులు ఇవన్నీ పాతవి, కొత్తగా అయితే ఏం కొనలేదు. ఇప్పుడు ఉన్న వాటితో అలా వేసుకున్నాను. పసుపు కుంకుమ వేసుకుని ఇంకా ఎంత పెద్దగైనా వేసుకుంటా వెళ్ళాలంటుంది ముగ్గు కానీ మొదలు పెట్టేస్తే. నాకైతే చాలా ఇష్టం, కానీ అస్సలు బతకనివ్వ ఫ్రెండ్స్. వచ్చి ముగ్గు మొత్తం ధ్వంసం చేసేస్తాయి. చూడండి, అట్లా వేసాను. బాగుందా ఫ్రెండ్స్? ఏదో అట్లా నాకు వచ్చినట్టు నేను వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఆ కలర్సే ఉన్నాయి. అవి రెండు కొంచెం నిండుగా ఉన్నాయని వేసాను. ఈ సైడ్లో అయితే కావాలనే వేయలేదు, ఉంది కానీ కొంచెం వైట్గా బాగుంటుందని అట్లా వేసాను ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది. వెళ్ళిపోయి పొయ్యి అంటించుకొని నీళ్ళు అవన్నీ కాసేసుకొని స్నానాలన్నీ చేసేసుకున్నాం. ఇదిగోండి, కొంచెం అలా కాలుకి పసుపులు అవి రాసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, అట్లా రాసుకుంటాను నేను. అందరూ రాసుకోవచ్చు, ఎవరెవరు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అందరూ అంత ఇష్టపడట్లేదు పసుపు కుంకాలు పెట్టుకోవాలంటే. నేనైతే రాసుకుంటాను ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారం కాలుకి రాసుకొని అట్లా తలస్నానం చేసుకొని శుక్రవారం పూట అలా పసుపు కుంకుమ పెట్టుకుంటే మంచిది అంటారు. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అట్లాగే కాటుకు ఫ్రెండ్స్ రోజు అయితే పెట్టుకోను నేను. ఇట్లా ఏదన్నా సందర్భాలను బట్టి పెట్టుకుంటాను. అంత బ్లాక్గా అయిపోతుందని నేను అలా పెట్టుకోను. ఇంట్లో పూజ అంతా అయిపోయింది. మా అమ్మకి నమస్కారం చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మగారికి అలా నమస్కారం చేసుకుని అక్షంతలు వేయించుకుంటాను. మా వారితో కూడా వేయించుకున్నాను, కానీ తీయలేదు. ఆయన సీరియస్గా ఉన్నారులే అని చెప్పి ఆ వీడియో తీయలేదు. ఏదో అట్లాగా నేనైతే తప్పకుండా మా అమ్మగారికి నమస్కారం చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే తప్పకుండా నమస్కారం చేసుకోండి, మంచిది అది. మనం వేరేలాగా అనుకోకూడదు. నాన్నగారు లేరు అయినా సరే నేనైతే తప్పకుండా ఏ సందర్భం అయినా సరే అక్షంతలు వేయించుకుంటాను. ఇంకా గుడికి వచ్చాను ఫ్రెండ్స్. గుడికి వచ్చి ఇట్లా ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకొని నమస్కారం చేసుకున్నాను. ఏదో మనకు ఉండేంతలో, నాకు తెలిసినంతలో. ఎవరు వేరేగా తప్పుగా అయితే అనుకోవద్దు. నేనైతే అలా చేస్తాను కాబట్టి మీకు చెప్పగలిగాను. ఇంకా తర్వాత ఇక్కడ ఉసిరి చెట్టు, బిల్వ చెట్టు ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఎవరైనా తెచ్చి పెట్టేసి ఉంటారు ఫోటోలు, అవన్నీ పాడేసి ఉంటే నేను అన్నీ నీట్గా పెడతారనమాట. ఎప్పుడు వెళ్తా, డైలీ వెళ్ళే టెంపులే. వెళ్ళి అక్కడ శివలింగం అన్నీ ఉన్నాయి. ఇంకేదో కొంచెం ఆవు పాలు తీసుకెళ్ళాను పిండి దీపానికి అని చెప్పి తెప్పించుకుంటాను ఫ్రెండ్స్ నేను. అట్లాగా ఆవు పాలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్ళాను. అందరూ అలా తీసుకెళ్ళండి అని అయితే నేను అనను. ఉన్నాయి కాబట్టి చేసుకుంటే మంచిది అంటారు. మన స్తోమతను బట్టి ఎవరేమి మనకి ఇవ్వరు, పెట్టరు, ఆర్చరు, తీర్చరు. మనకు ఉండే దాంట్లో మనం అదిగోండి చెమ్ముడు నీళ్ళైనా పోసుకోవచ్చు అని నా అభిప్రాయం. ఉన్నాయి కాబట్టి తెచ్చుకున్నాను. పాలతో అభిషేకం చేసుకున్నాను. ఏదో నాకు తెలిసినట్టే కొంచెం పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు అక్కడంతా క్లీన్ చేసుకొని కొంచెం అభిషేకం చేసుకుని, అది లక్ష్మీ అమ్మవారి ఫోటో ఎవరో పడేసేసారు ఫ్రెండ్స్. అక్కడ బాగుంది అమ్మవారి ఫోటో. నేను దాన్ని బాగా పెట్టానమాట. వెళ్ళినప్పుడల్లా పూజ చేసుకుంటాను. అక్కడంతా క్లీన్ చేసుకున్నాను. నాకైతే ఉండే దాంట్లోనే చేసుకుంటా ఫ్రెండ్స్. హంగులు ఆర్భాటాలు అయితే ఏం చేయను. ఉన్న దాంట్లోనే నాకు ఈయనొక్కరు తేవాలి, ఇంట్లో జరగాలి. చిన్నప్పుడు అంటే పిల్లలు కొంచెం ఖర్చు తక్కువ ఉండేది. అప్పుడైతే కనుక లక్ష్మీ కాసని, లక్ష్మీ రూపని కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడైతే నేను ఆ పట్టు చీరలు, ఈ నగలు అవన్నీ ఏమి నేను మా వారిని అడగను. ఆయన అంతకుముందు ఏం తీసివ్వరు. ఉన్న దాంట్లో సర్దుకోవాలి మనం. అట్లని నాకైతే ఎక్కువైతే కోరికలు ఏం లేవు. మనకి తినటానికి, ఉండటానికి, ఒక మనిషి వస్తే ఒక మనిషికి పెట్టగలిగే స్తోమతనైతే ఇవ్వమని కోరుకుంటాను. అట్లా అభిషేకం చేసుకున్నాను ఫ్రెండ్స్. నా ఉద్దేశం, నేను జరిగేది, నా అనుభవం మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. మాకైతే వెనక ముందు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఆయనే తేవాలి, ఆ వచ్చిన దాంట్లో నేను అన్నీ చేసుకోవాలి. కాబట్టి నాకున్న దాంట్లో నేను చేసుకుంటున్నా ఫ్రెండ్స్, అంతే. వేరేగా అయితే ఎవరు కామెంట్స్ పెట్టద్దు, అది లేదు ఇది లేదని. ఎలా చేసుకున్నా మనం భక్తిగా చేసుకోవాలి, అంతే. అట్లా ఒక చెంబుడు నీళ్ళు పోసినా చాలు. ఉన్న దాంట్లో మాత్రం ఏదో పండు, తాంబూలం, టెంకాయ అట్లాంటివి అయితే తప్పకుండా ఇచ్చుకుంటాను. బంగారాలు, సింగారాలు, కొత్త చీరలే కావాలని అయితే నేనైతే మా ఆయన్ని బలవంతం చేయను. నేను అంతకుముందు అసలు కొనుక్కోను. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి
ఉంటే కనుక కొనుక్కుంటాను. మా పిల్లలు చిన్నప్పుడైతే అన్నీ కొనుక్కునే వాళ్ళము. చీరలు, అమ్మవారి రూపులు, అక్షయ తృతీయకి రూపు, మళ్ళీ వచ్చి ఇలా వరలక్ష్మి వ్రతానికి రూపు, ఏదో వెండి దీపాలని అట్లా అప్పుడప్పుడు కొనుక్కునేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళై బాధ్యతలు, ఖర్చులు, మీకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్. ఒక్కరు తేవాలి, ఏదైనా పనికి వెళ్తారంటే నన్ను వెళ్ళనివ్వరు. ఈయన ఉండే దాంట్లో చాలు మనకి అంటారు. ఇంకా ఆయన వద్దన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. ఉన్న దాంట్లోనే అట్లా చేసుకుంటాను. ఉన్న దాంట్లోనే దేవుడికి ఏదో నాకు తోచినట్టు, నాకు ఉన్నట్టు, నా స్తోమతను బట్టి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అట్లా ఏదో అభిషేకం చేసుకున్నాను, శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అంతా ముగ్గు అది వేసుకున్నాను. బియ్యం పిండి కొంచెం తెచ్చుకొని ముగ్గేసుకున్నాను. ఆవు పాలతోనే పసుపులో కలిపి కొంచెం అమ్మవార్లకి బొట్లు పెడుతున్నాను. ఎవరిని చూసి కాపీ అయితే కొట్టింది అయితే కాదు. నేను వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అయితే నేను అస్సలు చేయను ఫ్రెండ్స్. నాకు తెలిసింది, నేను చిన్నప్పటి నుంచి నాకు అమ్మమ్మ నాయనమ్మ దగ్గర పెరిగాను కాబట్టి నాకు అట్లాంటివన్నీ తెలుసు. అది వాళ్ళు చేస్తుంటే నేను చూసి ఎవ్వరూ నాకు చెప్పలేదు. నాకు నేనే అది ఇట్లా ఇది ఇట్లా ఆ సమయానికి ఆ సందర్భానికి అలా చేసుకోవాలని మనకు ఆలోచన బట్టి నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అనుకోవద్దు. నన్ను మంచిగా ఉంటే హ్యాపీ, లేదు దాంట్లో ఏమన్నా తప్పుగా ఉంటే కనుక నన్నైతే క్షమించండి. నేను దేవుడికి వచ్చినట్టు చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్. ఇంకా నేను హంగులు ఆర్భాటాలు ఉంటే చేసుకోవచ్చు. ఉన్న ఏదో అంటారు, జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా బాగుంటుంది, లేనమ్మ పెడితే బాగోదని అంటారు కదా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు. అట్లా నాకున్నంతలో నేను చేసుకున్నాను. ఉన్న వాళ్ళు చేసుకోవడం తప్పు లేదు. వాళ్ళకు ఉంది లక్షణంగా లక్ష్మీదేవి అమ్మవారు కరుణా కటాక్షాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు. మనకి ఇది ఇచ్చాడు దేవుడు చాలు ఇంతవరకు. మనకన్నా లేని వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు. వాళ్ళని చూసి మనం బాధపడాలి, చేతనైతే సహాయం చేయాలని నా ఉద్దేశం. అంతేగాని ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి పిలుచుకొని తాంబూలాలని, ఆ వాయినాలని, పట్టు చీరలని, బంగారాలని ఇచ్చుకుంటారు. అది వాళ్ళ స్తోమత. మనకేది లేదు, ఒక కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు ఇచ్చి లేదా ఒట్టి బొట్టు పెట్టినా చాలని నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఆ అమ్మవారి దయ, అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరు ఆడవాళ్ళకి ఉంటుంది అన్నీ చేసుకోవాలని, నగలు కొనుక్కోవాలి, పట్టు చీరలు కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి. కానీ మన స్తోమత, మన అర్హతను బట్టి మనకు ఉంటుంది. నాకైతే నా స్తోమత ఇది, నా అర్హత ఇది. నేనైతే అలాగా నాకు కూడా నిజంగానే నగలు పట్టు చీరలని అయితే ఉండదు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటా. కాకపోతే ఏదో మనం నవ్వుతా అట్లాగా ఫోటోలు వీడియోలు పెడుతున్నాం. అది మనకు తెలుసు లోపల ఎన్ని బాధలు ఉండేది, ఎన్ని కష్టాలు ఉండేది మన వరకే తెలుసు ఫ్రెండ్స్. అందరూ నవ్వుతున్నారు కదా అని, పైకి అందరూ హ్యాపీగా ఉన్నారు కదా అని వాళ్ళకి అన్నీ ఉన్నాయని మనమైతే అనుకోకూడదు. కాకపోతే నవ్వుతున్నామని అందరూ హ్యాపీగా చూస్తారు కానీ మనం బాధపడుతుంటే కనుక ఎవరైనా సహాయం చేస్తారా? ఎవ్వరు చేయరు ఫ్రెండ్స్. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. మనకి ఏదన్నా ఉందా దేవుడికి పెట్టుకోవాలా, బాధగా ఉందా వెళ్ళాలా, గుడిలో కూర్చోవాలి అంతే. అక్కడ ఇక్కడ మాట్లాడినందువల్ల మనకి ఏం ప్రయోజనం ఉండదు. మనల్ని ఒకళ్ళు కించపరుచుకుంటారు తప్ప, మనల్ని వెనకాల అనుకుంటారు తప్ప మన ముందు నటిస్తారని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అందుకే నేనైతే చేసుకుంటాను ఎప్పుడు. ఏదో నాకు ఉన్నట్టుగా ఒక చెంబు నీళ్ళు పోసుకుని దీపం పెట్టుకొని వస్తాను. డైలీ అయితే కంపల్సరీగా వెళ్తాను. నేను ఏ గీత్రాలు అయితే వెళ్ళను. పక్కనే నాకు రామాలయం ఉంది. ఆ దేవుడు రప్పించుకొని వెళ్తే కనుక తప్పకుండా వెళ్తాను. కానీ నాకు ఇక్కడ కంటిన్యూగా ఉంది కాబట్టి వెళ్తున్నాను. ఇక్కడైతే మనకి ఆ దగ్గరలో ఉంది. నన్ను ఎవరు తీసుకెళ్ళే వాళ్ళు లేరు. నేను ఒక్కదాన్ని అయితే ఎక్కడికి వెళ్ళలేను ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఎవరెవరో ఇష్టం వాళ్ళది. ఇంట్లో తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. నాకు ఈయన తీసుకెళ్ళాలంటే ఈయనే తీసుకెళ్ళాలి. ఆయన ఒకరోజు పని మానుకున్న గుళ్ళు గోపురాలు తిప్పితే మాకు ఇంట్లో జరగదు కదా ఫ్రెండ్స్. ఆయన తేవాలి, మేము తినాలి. అందుకని ఫ్రెండ్స్ మాకైతే పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు ఫ్రెండ్స్. ఒకళ్ళ ఇంటికి వస్తే లక్షణంగా ఒక పూట పెట్టగలిగే స్తోమత ఉండాలి. మనకి ఒంటి నిండా బట్టలు, కడుపు నిండా తిండి, లోటు లేకుండా ఉంటే చాలు ఫ్రెండ్స్ అని అనుకుంటాను నేనైతే. అందరూ అట్లాగే అనుకుంటారు, వేరేలాగానే కాదు. అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఏదో లక్షణంగా ఫ్రెండ్స్ అలా చేసుకున్నాను. అభిషేకం అయింది, శుభ్రం చేసుకున్నాను. అక్కడంతా కింద ఎందుకని చెప్పి ఒక పేపర్ ప్లేట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ కొంచెమే ప్లేస్ ఉంది. ఉసిరి చెట్టు, బిల్వ చెట్టు, ఈ చెట్లు కూడా నేనే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్లో వాళ్ళ ధర్మకర్తని అడిగి పర్మిషన్ అడిగి ఇక్కడ లేవు, చిన్నగా వేసుకున్నాం అనమాట. కార్తీక మాసంలో అందరం చేసుకుంటాం కదా. మాకు కొంచెం దూరం శివాలయం, కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు. మెయిన్ నా గురించి కూడా నేనైతే అంత దూరం వెళ్ళలేను. మా వారు నన్ను రోజు తీసుకెళ్లరు. ఇక్కడికైతే నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను వచ్చి ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు, పొద్దునుంచి సాయంత్రం వరకైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఉసిరి చెట్టు, బెల్వ చెట్టు వేసుకున్నాను. అవి కొంచెం కొంచెం పెద్ద అయ్యేంతవరకు నీళ్ళు అయిపోసి పెంచాను.
అవి ఒకసారి ఏదో అడ్డం వచ్చిందని కొట్టేశారు. మళ్ళీ తెచ్చాను, వేశాను. కంపల్సరీగా అయితే మాత్రం కార్తీక మాసంలో బాగా చేసుకుంటారు అందరూ ఇక్కడ. నలుగురికి పుణ్యమే కదా ఫ్రెండ్స్. నలుగురు అందరూ నలుగురు వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పూజ చేసుకోవటం మంచిదే కదా ఫ్రెండ్స్. అదైతే ఒక చిన్న మంచి పని నేను చేశానని నేను అనుకుంటున్నాను. నా గురించి అందరి గురించి కూడా, నాలో కూడా స్వార్థం ఉంది కాబట్టి నేనైతే వెళ్ళలేను కాబట్టి ఇక్కడే పెట్టుకుంటాను డైలీ అనమాట. డైలీ ఏదో ఒక టైంలో వస్తాను, రాకూడని సందర్భాలు తప్ప డైలీ వచ్చి ఒక దీపం ఒక అగరవత్తితో వెలిగించుకొని వెళ్తాను ఫ్రెండ్స్. ఒక చెమ్ము నీళ్లు పోసుకొని అక్కడ ఎట్లా ఉంది చెట్లని, ఎండిపోతే కనుక మళ్ళీ నీళ్ళు అవన్నీ పట్టుకుంటాను. ఎండాకాలం అక్కడ పడతారు, ఎవరు పట్టరని కాదు, అందరూ అక్కడ అమ్మాయి పని అమ్మాయి ఉంది చేసుకుంటారు, ధర్మకర్త పెట్టారు, చక్క శుభ్రం చేసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు మన చేత్తో మనం ఒక చెంబు నీళ్ళు పోస్తే మంచిది కదా ఫ్రెండ్స్. అటు సైడ్ జమ్మి చెట్టు ఉంది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టున్నా, అది కూడా నేనే వేసాను ఫ్రెండ్స్. మాకు దూరం అనమాట, జమ్మి చెట్టు కూడా లేదు. ఈ 3 చెట్లకి కొంచెం పూజ చేసుకుంటా ఉంటా డైలీ వచ్చి. నేను అక్కడ పొంగలే అవి కూడా పెట్టుకుంటా. నేను ఒకసారి వేస్తే పెద్ద చెట్టు వచ్చేసింది, వేర్లు వస్తాయని కొట్టేశారు. కానీ నేను మళ్ళీ వేయకుండానే ఆ చెట్టే మొత్తం కొట్టేసినా మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్. అంత సత్యం ఉంది అని అనుకుంటున్నా ఆ చెట్టుకి. నేనైతే అలా అనుకుంటున్నా ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈరోజు ఇట్లా చేసుకున్నాను. ఫస్ట్ శుక్రవారం ఏదో ఇట్లాగా నాకు తోచినట్టుగా నాకు తెలిసినట్టుగా చేసుకున్నాను. అలా జరిగింది ఫ్రెండ్స్. నా పూజా కార్యక్రమం అయితే ఉన్నంతలో దీపం పెట్టుకున్నాను, పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను. ఆవు పాలు బెల్లం బియ్య పిండితో దీపాలు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇంట్లో కూడా చేశాను, కానీ అదంతా వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకులే అని చెప్పేసి. ఇంకా మరీ ఎక్కువ లెంత్ అయిపోతుంది అని ఇక్కడ టెంపుల్లోది పెట్టుకుందాం. ఇంట్లో చేసిన దానికన్నా టెంపుల్లో చేసింది కొంచెం విశేషం కదా ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారిని రెడీ చేసుకున్నాను, గౌరమ్మని రెడీ చేసుకున్నాను, పెట్టుకున్నాను, తాంబూలం పెట్టుకున్నాను, గాజులు పెట్టుకున్నాను, ఒక బెల్లం మొక్క పెట్టాను. ఇంకా చదువుకుందామని పసుపు కుంకుమ పూలు అన్నీ పెట్టుకున్నాను అమ్మవారికి. లక్ష్మీ అమ్మవారికి ఉసిరి చెట్టు విష్ణు పత్ని దాత్రిదేవి నమః అంటారు కదా, విష్ణుదేవుడి పత్ని కదా, అందుకని చెప్పేసి అక్కడ ఒక గాజులు పెట్టుకున్నా, పూలు పెట్టుకున్నా. ఎవరో పెట్టిన ఫోటో అది, అయినా చాలా బాగుంది అమ్మవారి ఫోటో, చాలా కలగా ఉంది. మరి ఎందుకు వదిలేశారో తెలియదు. నేను వెళ్ళినప్పుడల్లా పువ్వు పెట్టుకొని పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. అట్లాగే ఏదో నాకు తెలిసినట్టుగా చిన్న చిన్న, పెద్ద అయితే నేను అంత పెద్ద పండితురాలు అయితే కాదు ఫ్రెండ్స్. నాకు తెలిసినట్టుగా కొంచెం పూజకి అవసరమైన నేర్చుకున్నాను. అవి అయితే చదువుకుంటాను. లలితా సహస్రనామం కూడా చదువుకుంటాను. నేను ఇంతవరకు అయితే ఈ కార్యక్రమం పూజ చేసేసుకుని తర్వాత పక్కన కూర్చొని చదువుకుంటాను. ఇంక ఇక్కడ కొంచెం పక్కనంతా కుక్కలు అవన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి అక్కడ కార్యక్రమం చేసేసుకొని లోపల టెంపుల్లో కూర్చొని కొంచెం సేపు చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే ఒక 5 సార్లు 11 సార్లు అట్లా చదువుకుంటాను కుంకుమ పూజతోనే. అది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఇవాళైతే నేను మామూలుగా అమ్మవారి అష్టోత్తర సహస్రనామావళి చదువుకున్నాను, కుంకుమ పూజ చేసుకున్నాను. ఏదో నాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టుగా ఫ్రెండ్స్, అంతేను. అలా చేయాలి ఇలా చేయాలని అయితే నేను వాళ్ళని వీళ్ళని చూసి అయితే వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారమ్మా అని అయితే నేను కాపీ కొట్టను. ఎందుకు చేయాలి అట్లా? మనకు తెలిసినట్టుగా మనకు మనసుకు తెలిసినట్టుగా చేసుకుంటే భక్తితో దండం పెట్టుకుంటే చాలు అని అనుకుంటా. కానీ అట్లా చేసే వాళ్ళకి ఏంటో మరి దేవుడు అనకూడదు, కానీ ఇట్లా ఉన్నామంటే దేవుడి దయ. కానీ మనం బాధలు అనుకుంటాం, నేను అనుకుంటాం ఫ్రెండ్స్. ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు మనకి ఇలా చేసుకుంటున్నా, మనకి ఎందుకు ఇట్లా చూపిస్తున్నాడు దేవుడు అనుకుంటా. కానీ చేయకుండా నేను ఉండలేను, అనుకుంటాను, వెళ్తాను. ఓ పక్కన బాధతో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి పూజ చేసుకుంటా, తెలియకుండానే వెళ్ళిపోతాను. ఇంత మనం రోజు డైలీ ఇలా చేసుకుంటున్నాం భక్తితోనే మనకి అనుకుంటాను. కానీ ఎప్పుడు చేసిన కర్మఫలాలు తప్పదు కదా ఫ్రెండ్స్, మనమే అనుభవించాలి కదా, వేరే వాళ్ళు అయితే అనుభవించరు. అనుకుంటాం, తెలిసి అయితే ఎవ్వరికి చేయము, తెలిసి తెలియకుండా చేసుంటే చెప్పలేము మనం. కానీ అదంతా దైవ నిర్ణయం. కానీ ఏదో అట్లా లక్షణంగా జరిగింది ఫ్రెండ్స్. ఏంటి సొద చెప్తుంది అనుకోబాకండి ఫ్రెండ్స్, ఏదో అట్లా చెప్పుకోవాలనిపించింది అట్లా చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను చేసుకునేది అంటే అందరూ అనుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు అట్లా పెట్టుకున్నారు, అమ్మవారు ఫేస్ పెట్టుకున్నారు, చీరలు కట్టారు, నగలు పెట్టారు, కలశాలు పెట్టారు, చెంబులు పెట్టారు, వెండి అనుకుంటారు. మనం అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు ఉండే దాంట్లో మనం పెట్టుకుంటే అమ్మవారు మన మాట మన మొర తప్పకుండా వింటారని నేను అనుకుంటాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నానండి. కలశాలు అందరికీ అచ్చుబాటు రావంటారు, మాకు కూడా లేదండి, నేను కలశం పెట్టను. పోయిన సంవత్సరం అయితే నేను అమ్మవారి వ్రతం వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నాను.
కానీ నెక్స్ట్ రోజే నాకు ఇంట్లో ప్రాబ్లం అయింది. కానీ అందుకని మరి ఈ సంవత్సరం ఎట్లా చేర్చుకుంటుందో అమ్మవారు అయితే నాకు తెలియదు. ఫస్ట్ శుక్రవారం ఏదో లక్షణంగా అంతవరకు బాగా చేయించుకున్నారు అమ్మవారు. ఇంట్లో కూడా చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. చీరలు పెట్టుకోవాలా, నగలు పెట్టాలి అమ్మవారికని లేదు. కుంకుమ బొట్లు పెట్టుకొని, పూలు పెట్టుకొని, ఉన్న దాంట్లో ఏమీ లేదు, ఒక బెల్లం ముక్కైనా పెట్టచ్చని నేను అనుకుంటున్నాను. అలా చెప్పేవాళ్ళు చాలామంది తక్కువ. ఏంటంటే అవండి ఇవి పెట్టండి, ఇవి పెట్టండి, ఇవి తెచ్చుకున్నాను, అవి తెచ్చుకున్నాను అనుకుంటారు. కానీ ఉంటే పెట్టుకోవచ్చండి, దాని గురించి ఏం కాదు. ఎవరెవరి ఆనవాయితీని బట్టి, వాళ్ళ వాళ్ళ వసతిని బట్టి, వాళ్ళ వాళ్ళ సదుపాయాన్ని బట్టి ఇంట్లో ముందు వసతి చూసుకోవాలి కదండి. మనం ఇంట్లో ఒప్పుకోవాలి, కొనిచ్చే వాళ్ళు ఉండాలి మనకి. నాలాగా ఒకళ్ళ మీద ఇప్పుడు 10 రూపాయలు కావాలన్నా నేను మా వారిని అడగాలి. నాకైతే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, వెనక సపోర్ట్ లేరు, ఎదో సపోర్ట్ లేరు ఫ్రెండ్స్. అందుకే అన్నిటికీ ఆయన మీద నేను ఆధారపడాలి కాబట్టి ఆయన ఇచ్చిన దాంట్లో నేను చేసుకుంటాను ఫ్రెండ్స్. ఉన్న దాంట్లో ఏదో పూజకి అట్లా ఇంట్లో వాడుకుంటాను, తెచ్చిన దాంట్లో అన్నీ సర్దుకుంటాను అంతే ఫ్రెండ్స్. అంతేగాని మీరైతే వాళ్ళు ఏ చేశారు, వీళ్ళు ఏ చేశారు, మేము ఈ సంవత్సరం కొనుక్కోలేదని ఇంట్లో గొడవలు అయితే పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకోకపోయినా నేను మామూలుగా అవి రావాలంటే వస్తే కానివ్వండి, ఎవరికైనా మనం చెప్పలేం. కానీ వీటి గురించి అయితే గొడవలు పెట్టుకోవద్దు. నేను చీర కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలండి అని అయితే అడగద్దు. మనం కొనేది ఇంటి మంచి కొరకే, కానీ వాళ్ళు కూడా ఇచ్చే సదుపాయం ఉంటే తప్పకుండా ఇస్తారు కదండి. అట్లా అండి. ఇదిగోండి కార్యక్రమం అయిపోయింది, పూజ అయిపోయింది, అంతా బాగా చేసుకున్నాను, ప్రదక్షిణ చేసేసుకున్నాను. ఈలోపు ఒక ముత్తైదు వచ్చారు, ఊర్లో వాళ్ళే, ఆంటీ, తెలిసిన ఆంటీని. చదువుకుందామని వస్తున్నాను యువతలకి. ఈలోపు ఆంటీ అటు వెళ్తుంది. సరే అని చేసి పలకరిచ్చారు, ఏం వెళ్ళమ్మా అన్నారు. సరే అని చెప్పి ఆంటీని పిలిచి తాంబూలం కూడా ఇచ్చేసుకున్నాను. ఆ కార్యక్రమం కూడా అక్కడే జరిగిపోయింది. ఏదో అనుకోకుండా అమ్మవారిలాగా వచ్చారు పెద్ద ముత్తైదు ఆంటీ, ఇక్కడ తెలిసిన ఆంటీనే. రెండు ఆంటీ బొట్టు పెట్టుకుందని పిలిచాను. ఆంటీ మాట్లాడుతుంది, ఇటు వెళ్తున్నానమ్మా కనిపించామని పలకరించాను. అయ్యో అదేముందా ఆంటీ అని చెప్పి మాట్లాడాను. తాంబూలం అవన్నీ ఇస్తామని గాజులు ఇస్తుంటే చిన్న సైజు అమ్మవారికి పెట్టాను, అక్కడ ఇద్దామంటే నాకు చిన్న సైజు వెళ్ళమ్మ అన్నారు. సరే అని ఇంకా అక్కడ పెట్టేశాను, ఎవరికైనా ఇద్దామని తాంబూలం ఇచ్చాను, బొట్టు అన్నీ ఇచ్చేసి అక్షంతలు వేసా. మనస్ఫూర్తిగా దీవిచ్చారా ఆంటీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.